సొరకాయ సర్వపిండి వీటిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చూసేద్దాం. ఒక సొరకాయని తీసుకొని చిన్న సొరకాయ వీటిని పైన చిక్కు తీసేసుకొని ఇలా తురిమేసుకొని ఒక కప్పు మైను తయారు చేసి పెట్టేసుకోవడమే పక్కన. ఇప్పుడు ఇంకో కప్పు మైను బియ్యపిండి తీసుకొని ఏంచి పెట్టుకున్న పల్లీలు, నానబెట్టిన శనగపప్పు, అలాగే తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తురిమి పెట్టుకున్న దోసకాయ తురుము, అలాగే 2 స్పూన్లంత నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్టు, తగినంత కారము, కొత్తిమీర, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాటర్ పోయకుండా ఫస్ట్ ఇలా కలిపేసుకోవాలి. ఒకవేళ వాటర్ తక్కువైతే కొంచెం వేసి కలిపేసుకోవడమే. పిండి అనేది ఇలా ఉంటే మనకు సరిపోతుంది. ఇంకో బాండి తీసుకేసుకొని ఆయిల్ పట్టించేసుకొని ఎంతమైన ముద్ద కావాలో అంతమైన తీసుకొని మరీ పతలాగా వద్దు, మరీ పలసగా వద్దు. ఇలా అనేసుకున్న తర్వాతకి ఆయిల్ వేసి 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గిచ్చేసుకున్న తర్వాతకి ఇంకో వైపు తిప్పించేసుకొని మరొక వైపు కూడా ఆయిల్ వేసి ఒక 2 నిమిషాలు కాల్చుకున్నాకి ఎంతో టేస్టీతో సొరకాయ సర్వపిండి రెడీ.